ఒక పురుషుడు ఒక స్త్రీ యొక్క లైంగిక కలయిక ద్వారా భూమిని నిండించాలని ఆయన నిర్ణయించాడు. జాగ్రత్తగా గమనించండి, కేవలం స్త్రీ పురుషుల మధ్యనే దేవుడు లైంగిక కలయికను అనుమతించాడు. మన కల్చర్ చెబుతున్నట్టుగా హోమోసెక్షువాలిటీ కావచ్చు, లెస్బియనిజం కావచ్చు, అది బైబిల్ ప్రకారం పాపం. దేవుడు అక్కడ స్త్రీ పురుషులను చేశాడు, వాళ్ళిద్దరిని మీరు ఫలించి అభివృద్ధి పొందమన్నాడు. వాళ్ళిద్దరి మధ్యలోనే లైంగిక కార్యక్రమానికి లేకపోతే లైంగిక చర్యకు దేవుడు అనుమతించాడు. ఒక పురుషుడు ఒక స్త్రీ మధ్య లైంగిక కలయిక అనేది బైబిల్ ప్రకారం పాపం. లేవియ కాండం 18వ అధ్యాయం 22వ వచనంలో స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు, అది హేయం. 1 కొరింథీ 6, 9, 10 వచనాలు. ఎవరెవరు దేవుని రాజ్యానికి వారసులు కారు అనంటే పౌలు చెబుతున్నాడు, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, హోమోసెక్షువల్స్ కెనాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. వారు దేవుని రాజ్యానికి వారసులు కారు.